సభకు హాజరై ఇప్పటి వరకు తమను ఏదైతే గవర్నమెంట్ కోరుకుంటున్నారో అది ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆవేదన ఆందోళనతో పలు వాహనాలు కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తాం దాదాపు 8 వాహనాలు ఇక్కడ పోలీసు వాహనాలు కాలిపోవడం జరిగింది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ వాహనాలు తగలబెట్టాల్సిన అవసరం కానీ లేదంటే కాపులు దేనికోసం అసలు కోరుతున్నారు, ఏం కోరుతున్నారు, ఎందుకోసం ఇంతవరకు ఈ సభకు హాజరై ఇప్పటివరకు ఇంత ఆందోళన చెందాల్సిన అవసరం ఏమొచ్చింది? మా రిజర్వేషన్ కోసమండి. ఓసీ రిజర్వేషన్ అన్నదే లేదు కదా, చిన్న 1% కూడా రిజర్వేషన్ లేదు. కనీసం ఓబీసీ కింద మార్చి రిజర్వేషన్ కల్పిస్తే ప్రతి దాంట్లో గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయని మేము అందరం కోరుకుంటున్నాం. అందుకే ఈ ఆందోళన జరిగే మాకు రిజర్వేషన్ కల్పించే వరకు ఈ ఆందోళన ఆపమని మీకు ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికే హామీ ఇచ్చింది కదా. హామీ ఇచ్చింది ఎన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలోకి వచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. వచ్చి ఒకసారి రిజర్వేషన్ ఇవ్వలేదు. మాకు రిజర్వేషన్ రిజర్వేషన్ ఇస్తాం. దీని ద్వారా మీరు కోరుకునేది మా అందరికీ ఓసీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ వస్తే గవర్నమెంట్ జాబుల్లో కనీసం 5% అయినా గవర్నమెంట్ జాబులు కట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఆందోళన చేస్తున్నాను. మీకు సార్ మా పాప మాకు రిజర్వేషన్ కావాలి సార్. ఏంటి ఇప్పుడైనా పిల్లల భవిష్యత్తులో సరే ఫ్యూచర్లో మనకి స్కాలర్షిప్లు అని సరే మాకు రిజర్వేషన్ జాబ్లు అని సరే మాకు కావాలి సార్. మాకు పోలీసుల మీద లాఠీచార్జ్ చేశారు సార్, ఫైర్ చేశారు మా మీద, ఫైర్ చేసి లాఠీచార్జ్ చేశారు సార్. ఈ ఉద్యత కారణం అదే సార్. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే, దీన్ని పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. ఇక్కడ ఏమి జరిగినా సరే చంద్రబాబు నాయుడు వహించాలి. ఇదంతా జై కాపు. జరిగిన సంఘటనకు అంతా బాధ్యత ప్రభుత్వం వహించాలని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా మీటింగ్ జరిగినప్పుడు మొత్తం పవర్ ఆఫ్ చేశారన్న, కావాలని ఇంటర్నెట్ ఆఫ్ చేశారన్న, మొబైల్ నెట్వర్క్ ఆఫ్ చేశారన్న, మొత్తం ఆఫ్ చేశారు, కావాలని ఆఫ్ చేశారు. గవర్నమెంట్ వెహికల్ కూడా ఈ మీటింగ్ కి గవర్నమెంట్ వెహికల్ ఒక్కడు కూడా పంపించారు. కులం కోసం కాదు, కూడు కోసం. ఈ గవర్నమెంట్ వెహికల్ ఒక్కడు కూడా ఈ మీటింగ్ కి ఇవ్వలేదు సార్. మొత్తం సభను అడ్డుకోండి సార్. ఇంకొకటి మళ్ళీ ఏంటంటే ఇది మొత్తం చంద్రబాబు నాయుడు చేశాడు. మొత్తం అంతా చంద్రబాబు నాయుడే చేశాడు. ఇదంతా కూడా ప్రతి దుక్కున ఆపేయారు. బొచ్చు వెళ్ళన్నారు, అయ్యాలన్నారు, ఇయ్యాలన్నారు. ఇవాళ ఎందుకు రాలేదు? మేము కూడికెడుతున్నాం. ప్రతి ఒడి దగ్గర పాలేతాను చేరమంటారా? ఈ కోపలందరినీ తుక్కెత్తాడు. కోపలు అన్న వాళ్ళు అందరూ పేదవాళ్ళు పేదలు ఉన్నారు, డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందులోనే బాగా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మొత్తం అందరికీ రిజర్వేషన్ అంటే ఇప్పుడు కోపోడు అంటే డబ్బు ఉన్నవాడి కింద లెక్కేస్తున్నారు. అంటే ఇది వాళ్ళ ఆవేదన, ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో. చూసారా ఇప్పటిదాకా వీళ్ళ ఇవాళ తెల్లవారి నుంచి ఎన్నాళ్ళ నుంచో తాము పడుతున్న బాధ గురించి కాపు సామాజిక వర్గం ఇవాళ ఏర్పాటు చేసిన సభలో వాళ్ళ ఆవేదన పూర్తి స్థాయిలో వ్యక్తం చేశారు. దానికి తార్కాణం ఇదని చెప్పొచ్చు. ఇప్పటికైనా వారు కోరుకునేది ఒకటే, ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి ఇప్పటికే తమకు రిజర్వేషన్లు కల్పించాలని, పేద కాపులను ఆర్థికంగా ఆదుకోవాలని, ఏదైతే ప్రభుత్వం హామీలు ఇచ్చిందో వాటిని నెరవేర్చాలని మాత్రం